ఫైనల్ అయితే నేను హనుమాన్ మాల ధరించడం జరిగింది. హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీ ప్రసన్నాంజనేయం అరే నామధేయం రామనామమే తలపంత ప్రేమధామమే మనసంత మహావీర విక్రమ భజరంగి కుమతి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వీర్ సింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే నేను ఈరోజు హనుమాన్ మాల వేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఈ 2024 తోటి నేను 6th టైం అనమాట మాల వేసుకోవడము. 6th టైం 2019 నుంచి మాల వేసుకుంటున్నాను అనమాట. అయితే హనుమాన్ మాల ఒక ప్రత్యేకతలు ఏంటిది, హనుమాన్ మాల వేసుకుంటే ఎట్లుండాలి, అవన్నీ నేను ఇప్పుడు కొద్దిసేపట్లో మాల వేసుకోబోతున్నా. పంతులు గారితో మీ అందరికీ అంటే కొన్ని విషయాలు చాలామందిని అడగడం జరిగింది, అన్న ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటిదని. అవన్నీ కూడా నేను కూడా చెప్తా, అలాగే పంతులు గారితో కూడా దాని ఒక ప్రత్యేకతలు ఏంటి, ఆ మాల ప్రత్యేకతలు ఏంటి, అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మాల వేసుకొని వెళ్తున్నాం, హనుమాన్ మాల. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్తాం అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళి షాప్లో హనుమాన్ మాల తీసుకొని అక్కడ వస్త్రాలు అయితే దేవునికి సంబంధించిన వేసుకునే వస్త్రాలు, ఈ లెవెల్ డేస్కి సంబంధించిన వస్త్రాలు అవన్నీ తీసుకున్నాను అనమాట. మాల తీసుకొని అక్కడ నుంచి గుడికి వెళ్తా. ఇంకేంది మరి, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఏ ఆటలాడిస్తావు ఓ కోతి బొమ్మ, ప్రసన్నాంజనేయం అరే నామధేయం. అందరికీ జై శ్రీరామ్. ఫైనల్గా అయితే నేను హనుమాన్ మాల ధరించడం జరిగింది. హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీ. అలాగే నేను ఇక్కడ ధరించానంటే హనుమంతుని మాల ఇప్పుడు మన అప్సిగూడలో కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. చాలా మహిమగల స్వామి ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఇంకా కడుతున్నారు అనమాట. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక నెలలో గుడి కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకు విగ్రహం కూడా ఉండడం జరిగింది, లోపల విగ్రహము హనుమంతుడి. ఇంకా మాల గురించి ఏంటిది ఆ పంతులతో అడిగి మీ అందరికీ తెలిపిస్తా. అసలు ఏంటిది మాల ఎలా వేసుకుంటారు, ఫస్ట్ టైం వేసుకుని ఎలా ఉండాలి, అవి పంతులతో అడిగి ముందు ఎపిసోడ్ రండి. మహావీర విక్రమ భజరంగి కుమతి. పంతులు గారు ఇప్పుడు చాలామంది నన్ను అడగడం జరిగింది, ఫస్ట్ టైం మాల వేసుకుంటే ఇలాంటి నియమాలు పాటించాలి, మళ్ళీ దాని తర్వాత మనం కొన్ని వర్క్ చేస్తూ ఉంటాం. మన టైంలో మనకు నైట్ 7 o'clock నుంచి ఒక్కోసారి 8 o'clock అయితే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా మనం 10 o'clock వస్తాం, ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? రామనామమే తలపంత ప్రేమధామమే మనసంత. ఇక్కడ చాలా కఠినంగా ఇచ్చేయాలి. ఆంజనేయ స్వామి దీక్ష అంటే చాలా పవిత్రమైనది.
ప్రతిరోజు ఉదయాన్నే 5ంటికి లేచి తలస్నానం చేసి గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా చదువుకొని ఒకటే పూట భోజనం చేయాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేసి 108 ప్రదక్షిణాలు చేసేసి రాత్రి ఏదైనా అల్పాహారం పళ్ళు కానీ లేదంటే ఇంత టిఫిన్ చేసి చేసుకోవాలి. అలా 41 రోజు దీక్ష చేసి 41 రోజు ఇరుముడి కట్టుకొని కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్ళేసి అక్కడ ఇరుముడి సమర్పించింది. వాళ్ళ దీక్ష పరిపూర్ణంగా సమర్పిస్తుంది. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే మనం మాల విరమణ ఎక్కడన్నా చేయవచ్చా? మాల విరమణ ఏ క్షేత్రంలో చేయించవచ్చు. ఓకే. ఇక్కడ కొండగట్టులో చేయాలన్నట్టు ఏం లేదు. ఏ క్షేత్రమైనా సరే మనం వెళ్ళి మాల విరమణ చేసుకోవచ్చు. ఇప్పుడు 21 డేస్ మాల ధరించే వాళ్ళకు 11 డేస్ వేసుకునే మాల ధరించే వాళ్ళకి 41 సేమ్ నియమాలు ఉంటాయా? సేమ్ నియమాలు ఎవరు చేసినా కూడా సేమ్ నియమాలు. కాకపోతే మాలధారణ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మొదటిసారి వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 41 రోజు చేసుకుంటేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు మన గుడి యొక్క చరిత్ర ఏంటి స్వామి? ఇప్పుడు గుడి ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ జరగబోతుంది? వీరాంజనేయ స్వామి గురించి ఏమైనా చెప్పాలతారా? ఇది అభయాంజనేయ స్వామి. అభయాంజనేయ 1995లో నిర్మించడం జరిగింది. స్వయంగా ఆ పండగే వెలిసింది ఆంజనేయ స్వామి. ఆ తర్వాత దినదినంగా ఉత్తమంగా చేసి 2000 సంవత్సరంలో దీన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతూ ఇంకా డెవలప్ అవుతూ ఈ విధంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కొంతమంది వర్క్ చేసి నైట్ లేట్ వస్తారు స్వామి మాలేసుకునే వాళ్ళు ఎట్లా పూజ చేసుకోవాలంటే ఎట్లా ఏ టైంలో చేసుకోవచ్చా? అంటే 12 దాటితే చేసుకోవద్దు అంటే సూర్యుడు వచ్చినాక చేసుకోవాలి అని అట్లా చెప్తారు కదా నార్మల్గా, దానికి సంబంధించింది ఏమన్నా? మ్యాక్సిమంగా ఏంటి అంటే 8 వరకు వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసుకోవాలి. వీళ్ళు చేసుకొని 8 కల్లా వచ్చేసి స్నానం చేసుకొని వాళ్ళకు గుడికి వెళ్ళే టైం లేకున్నా సరే గుడిలోనే దండం పెట్టేసుకొని ఇంత హనుమాన్ చాలీసా చదువుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడున్నా హనుమంతుని ఫోటో మనతో పెట్టుకొని అక్కడ ఆర్తి చేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఆర్తి చేసుకొని హనుమాన్ చాలీసా మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి రోజు. ఓకే. గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయడం వల్లనే మీకు అంత ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.